హలో వైవర్స్, వెల్కమ్ టు బుధా హాస్పిటల్ ఛానల్. ఈ రోజు ఈ పేషెంట్ గైనకోమాస్టియా ప్రాబ్లమ్ తో మా హాస్పిటల్ కి వచ్చాడు, బుధా హాస్పిటల్ కి. సో వీళ్ళని ఎగ్జామినేషన్ చేసిన తర్వాత ఈ పేషెంట్ కి జస్ట్ నిప్పల్ ప్రామినెంట్ ఉంది అంతే. సో ఎక్కువ గైనకోమాస్టియా లేదు, ఫ్యాట్ లేదు. పేషెంట్ యాక్చువల్ గా లీన్ ఉన్నాడు. ఓన్లీ ప్రామినెంట్ నిప్పల్స్ ఉన్నాయి. సో ఈ పేషెంట్ కి మనం ఈ కండిషన్ యూజువల్ గా పఫీ నిప్పల్స్ అంటాము. సో జస్ట్ నిప్పల్ కింద మాత్రం, నిప్పల్ ఏరియాల కింద మాత్రమే జస్ట్ గ్లాండ్ టిష్యూ ఉంటది. సో చుట్టూ ఏముంటుందో అదంతా ఫ్యాట్ అంటే ఏం ఉండదు. ఫ్యాట్ ఓన్లీ బ్రెస్ట్ గ్లాండ్ మాత్రమే ఎన్లార్జ్ అవుతుంది. సో దీన్ని మీరు ప్రీ ఆపరేటివ్ వీడియోలో చూడొచ్చు. జస్ట్ ఓన్లీ ప్రామినెంట్ నిప్పల్స్ ఉన్నాయి. నెక్స్ట్ స్కిన్ కానీ ఎక్కడ ఏమి ఎన్లార్జ్మెంట్ ఏం లేదు. సో ఈ పేషెంట్ కి మేము జస్ట్ స్ట్రైట్ అవే ఫ్యాట్ లేడం వలన, పేషెంట్ కూడా లీన్ ఉండడం వలన ఏం లైకోసెక్షన్ అయితే ఈరోజు చేయట్లేదు. ఓన్లీ డైరెక్ట్ ఎక్సిషన్, గ్లాండ్ ఎక్సిషన్ చేస్తాము. ఇంతే ఉంది గ్లాండ్. దిస్ ఇస్ ద గ్లాండ్ టిష్యూ, బట్ నిప్పల్స్ అయితే చాలా ప్రామినెంట్ ఉన్నాయి. సో దిస్ ఇస్ ద నిప్పల్ ప్రామినెన్స్. సో ఇప్పుడు ఈ గ్లాండ్ టిష్యూని జస్ట్ చిన్న ఓపెనింగ్ తో ఎక్సర్సైజ్ చేస్తే ఆ నిప్పల్ ప్రామినెన్స్ అనేది పోతుంది. మళ్ళీ రికరెన్స్ కూడా ఉండదు, గ్లాండ్ మొత్తం తీసేస్తాం కాబట్టి. టోటల్ ఎక్సిషన్ రైట్ సైడ్ ఇంత గ్లాండ్ తీసాము, లెఫ్ట్ సైడ్ ఇంత గ్లాండ్, బ్రెస్ట్ గ్లాండ్ తీసాము. సో యాక్చువల్లీ దేర్ ఇస్ నో ఫ్యాట్ అండ్ ఆల్ ఇన్ ద గ్లాండ్ టిష్యూ. సో కంప్లీట్ గా గ్లాండ్ టిష్యూ ఎక్సర్సైజ్ చేసాము అండర్ ద నిప్పల్. ఇటు పక్క కూడా ఓన్లీ నిప్పల్, అండర్ ది నిప్పల్ 1.5 సెంటీమీటర్ అంత గ్లాండ్ టిష్యూ రిటైన్ చేసుకున్నాము. సో దట్ నిప్పల్ మజల్ కి అతుక్కోకుండా అట్లా గుంత పడకుండా. సో లోపల ఫ్యాట్ కొంచెం అడ్జస్ట్ చేసి, సో నిప్పల్ కి మజల్ మధ్యన ఫ్యాట్ ఫ్లాప్ వేస్తే సో నిప్పల్ పొజిషన్ నార్మల్ ఉంటుంది. ఇట్ విల్ నాట్ అడేర్ టు ద మజల్. సో నిప్పల్ మజల్ కి అతుక్కోకుండా సో ఫ్యాట్ ఫ్లాప్ వేస్తున్నాము. గ్లాండ్ బోత్ సైడ్స్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత, సో దిస్ ఇస్ ద రైట్ సైడ్ గ్లాండ్, దిస్ ఇస్ ద లెఫ్ట్ సైడ్ గ్లాండ్. ఓన్లీ గ్లాండ్ మాత్రమే ఉంది. దిస్ ఇస్ ద ఫైనల్ అపియరెన్స్. దిస్ ఇస్ ద ఫైనల్ అపియరెన్స్ ఇన్ బోత్ సైడ్స్. సో నిప్పల్ సైజు, నిప్పల్ ఎలివేషన్ అన్నీ తగ్గింది. చిన్న ఏరియాల చుట్టూ ఉండే ఇన్సిషన్తో ఇంత గ్లాండ్ మనం ఎక్సర్సైజ్ చేసాము. సో దిస్ ఇస్ ద ఫైనల్ రిజల్ట్ ఆఫ్టర్ సర్జరీ.